రచించినటువంటి ముగ్గురు కవుల్ని ఏమంటారు? కవిత్రయం అని చెప్పడం జరుగుతుంది. ఆ కవిత్రములో నన్నయ్య మొదటివాడు ఆది సభా పర్వంతో పాటు అరణ్య పర్వంలో సగభాగాన్ని రచించారు. తర్వాత తిక్కన గారు విరాట్ పర్వం నుండి స్వర్గనగర పర్వం వరకు 5 పర్వాలు రచించారు. నన్నయ్య గారు అరణ్య పర్వంలో సగభాగం రాశాడు కాబట్టి ఆ సగభాగాన్ని పూర్తి చేసిన కవి ఎవరంటే 14వ శతాబ్దం వ్యక్తి. అతని యొక్క బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. మరి ఆయన యొక్క ఆస్థానము ప్రోడయ వేమారెడ్డి దగ్గర అతను కవిగా ఉన్నాడు. ఈయన యొక్క రచనలు భారత అరణ్య పర్వశేషము, భారతంలో అరణ్య పర్వము, మిగిలిన పర్వాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎర్రన గారు. నృసింహ పురాణాన్ని రచించాడు. మరి రామాయణం కూడా రచించాడు, అది దొరకలేదట. అదే విషయం. ఇతని యొక్క తండ్రి సూరణ గారు, జన్మస్థలం గుంటూరు. తల్లి సూరి గారు. మరి అమ్మగారు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు బిరుదులు ఉన్నాయి. సూక్తి వైచిత్ర యొక్క లక్షణము, అలంబరచరుడు, కవి స్ఫురణ, కవిసర్ప గారుడం అనేటువంటి శబ్ద గ్రంథాన్ని కూడా ఆయన రచించాడు. మరి ఆంధ్రదేశంలో రెడ్డి రాజ స్థాపన చేసినటువంటి వాడు ప్రోడయ వేమారెడ్డి గారు. మరి ఎర్రనకు నృసింహ పురాణం వల్ల ప్రబంధ పరమేశ్వరుడు బిరుదు ఎర్రనకు వచ్చింది. అంటే ప్రబంధాల పుస్తకాలని బాగా ప్రబంధం అంటే వర్ణించేది, వర్ణన ద్వారా చెప్పేదాన్ని ప్రబంధం అంటారు. యజ్ఞంలో అది వస్తుందా, అది మతం వస్తుందా, అని చెప్పేది వస్తుంది. ప్రబంధం అనగా ఒక చిన్న అంశాన్ని తీసుకొని గొప్పగా వర్ణించేదాన్ని ఏమంటారు? ప్రబంధ పరమేశ్వరుడు. కాబట్టి మరి ఎర్రన ముఖ్యంగా ప్రౌఢదేవరెడ్డికి తన రామాయణానికి హరివంశాన్ని అంకితం ఇచ్చాడు. ఎర్రన పల్లె జీవితాన్ని కళ్ళకు కట్టినప్పుడు కూడా వర్ణించాడు. నృసింహ పురాణం మొదటి పేరు లక్ష్మీ నరసింహ పురాణం అటువంటి పేరు పెట్టడం జరిగింది. ఎర్రన ముఖ్యంగా నరసింహస్వామికి తన పుస్తకాన్ని నృసింహ పురాణాన్ని అంకితం చేశాడు. ఎర్రన వర్ణంలో ప్రబంధంగా కవులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. అతని యొక్క కవితలు సూక్తితో ఉంటాయి అని శ్రీనాథుడు చెప్పాడు. మరి శబ్ద వైచిత్రాన్ని కూడా జక్కన గారు ఎర్రన గారి కవితల గురించి చెప్పడం జరిగింది. ఇది ఎర్రన గారి గురించి సంక్షిప్తంగా మన పరిచయము. ఎర్రన గారు యొక్క ప్రధానంగా ఒక పద్యం ఉంది, చాలా పద్యం రాశాడు. స్ఫుర దరుణాంశు అనేటువంటి పద్యంతో తన యొక్క అరణ్య పర్వ భాగాన్ని మొదలు పెట్టడం జరిగింది ఎర్రన గారు.